15 to 20 minutes అయితే తిరుపతి రైల్వే స్టేషన్ వస్తుంది. నేను ట్రైన్ దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వెళ్ళాను. అక్కడ బస్సులు ఆగి ఉన్నాయన్నమాట. నేను బస్సు ఎక్కేసాను. సో ఒక ప్లేస్లో బస్సు ఆపారనమాట. సో మనం వెళ్ళడానికి రావడానికి టికెట్ తీసుకోవచ్చంట. బట్ నాకు తెలియక వెళ్ళడానికి మాత్రమే టికెట్ తీసుకున్నాను. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో క్యాష్, జీపే, ఫోన్పే అన్నీ ఉన్నాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మన లగేజ్ చెక్ చేస్తారనమాట. సో ముందుకు మళ్ళీ బస్సు మనం ఏదైతే బస్సు ఎక్కామో ఆ బస్సు ముందుకెళ్ళి ఆగుతుంది. అక్కడ ఎక్కేయడమే. నాకు తెలియక నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట. సో బస్సు వెళ్ళిపోయింది. వేరే అక్కడ ఉన్న ఏ బస్సు అయినా ఎక్కొచ్చంట, పర్లేదు అని చెప్పారనమాట. సో బస్సు మిస్ అయినా ప్రాబ్లం ఏం లేదు. బస్సు ఎక్కిన తర్వాత ఇది పైకి వెళ్ళేటప్పుడు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఒక ప్లేస్లో అయితే ఫ్లవర్స్ కనిపించాయి నాకు. ఇప్పుడు మీకు కూడా కనిపిస్తాయి చూడండి ఫ్లవర్స్. నేను అక్కడ తోట ఏమైనా ఉందేమో అనుకున్నా, బంతిపూల తోట, కానీ కాదు. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, ఇవే అవి. అడవి కదా, సో ఫ్లవర్స్ అన్నీ భలే ఉన్నాయి ఎల్లో కలర్లో. చూసారా? సో కొండపైకి ఎక్కిన తర్వాత నేను మాధవ నిలయంలో లాకర్ తీసుకున్నాను అనమాట. సింగిల్గా వెళ్తున్నాను కదా, సో రూమ్స్ ఇవ్వరంట. సో లాకర్ తీసుకున్నాను మాధవ నిలయంలో. ఛార్జ్ ఏమీ చేయలేదు, ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ ఒక కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కార్డు ఇస్తే ఇలా స్లిప్ ఇస్తారు. అక్కడ మెన్షన్ చేసి ఉంటుందన్నమాట హాల్ నెంబరు. సో ఇక్కడికి వెళ్ళి ఇతని దగ్గర మనం మళ్ళీ ఇతను నోట్ చేసుకుంటాడనమాట మన కాంటాక్ట్ నెంబరు. మనం ఏమేమి తీసుకున్నామంటే మ్యాట్ ఇస్తారు, ఒక దుప్పటి కూడా ఇస్తారనమాట, నోట్ చేసుకొని ఇస్తారనమాట. సో మన లాకర్ దగ్గరికి వెళ్ళి అందులో మన థింగ్స్ అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక లాక్ కూడా ఇస్తారు, లాక్ అండ్ కీ కూడా. తర్వాత నేను రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉచిత భోజనశాల అని ఉంది కింద అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడే హాల్ నెంబర్ 3 ఉంది కదా, అక్కడి నుంచి డౌన్లోకి వెళ్ళాలన్నమాట. ఈ ప్లేస్లో ఇక్కడ పూజ చేస్తున్నారనమాట, హారతి అలా. ఆ తర్వాత భోజనం పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారనమాట. సో కొంచెం సాంబార్ రైస్, కర్డ్ రైస్, కొంచెం పచ్చడి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. సో నేను ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్ళాను. అవి ఏం ప్లేసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి.